హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు కొబ్బరి కారం వేపుడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుందండి ఈ వేపుడు. అంతేకాకుండా చాలా తక్కువ టైంలో 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా అయితే ఉడికించిన కోడిగుడ్లు తీసుకోవాలి. ఈ కోడిగుడ్లని ఉడికించేటప్పుడే వాటర్లో కొద్దిగా ఉప్పు, నూనె వేసి ఉడికించినట్లయితే ఉప్పు అనేది కోడిగుడ్లకి పడుతుంది. అలాగే ఆయిల్ వేయడం వల్ల ఈ కోడిగుడ్లు అనేవి పగలకుండా ఈవెన్గా ఉడుకుతాయి. వీటిపైన ఇలాగ మనం షార్ప్ నైఫ్ తీసుకొని ఘాట్లు పెట్టుకోవాలండి పైన. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి ముందుగా మినప్పప్పు, శనగపప్పు ఒక 2 టీ స్పూన్లు వేసుకోవాలి. అలాగే ఆవాలు, జీలకర్ర ఒక టీ స్పూన్ దాకా వేసుకొని వీటన్నిటిని కూడా దోరగా వేయించుకుందాము. పోపు దినుసులు ఈ ఫ్రైలో కాస్త ఎక్కువగా ఉంటే తినడానికి బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ పోపు దినుసులు కాస్త వేగిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చి, అలాగే 4-5 పచ్చిమిర్చిని ఇలాగా స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలి. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇలాగా కచ్చాపచ్చగా దంచి వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇవి కాస్త వేగిన తర్వాత 2 ఉల్లిపాయలను ఇలాగా స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలండి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటిని కూడా ఈవెన్గా వేయించుకుందాము. ఉల్లిపాయల్ని ఇలాగా స్లైసెస్గా కట్ చేసి వేసుకోండి, ఈ వేపుల్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కల్ని మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. ఇవి లైట్గా దోరగా అవ్వాలండి. ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా కలుపుకుందాము. లైట్గా వేగాయి చూడండి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కారం 1 టీ స్పూన్ పైన యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం తక్కువగానే పడుతుంది. మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి. ఇప్పుడు ఈ పసుపు, ఉప్పు, కారం అంతా కూడా ఉల్లిపాయ ముక్కలకి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడికించిన కోడిగుడ్లని వేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకుందాము. నేను ఇక్కడ కోడిగుడ్లకి పైన ఘాట్లు పెట్టాను కదా, అలా మీకు ఇష్టం లేకపోతే ఒక్కొక్క కోడిగుడ్డుని 2 ముక్కలుగా కట్ చేసైనా వేసుకోవచ్చండి. ఇప్పుడైతే బాగా కలుపుకున్నాం కదా, మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకుందాము. అలాగే ఇక్కడే మనం ఎండు కొబ్బరి పొడి ఒక 2 టేబుల్ స్పూన్ల పైన వేసుకోవాలి. ఇందులోకి ఉల్లిపాయ ముక్కల్ని కాస్త ఎక్కువగా వేసుకోవాలండి. ఫ్రై అనేది బాగుంటుంది. ఈ ఉల్లిపాయలతోనే మనం అన్నం అంతా కూడా తినేసేయచ్చు. టేస్ట్ అంత బాగుంటుందండి. ఎండు కొబ్బరి పొడి నేను ఇలాగా విడిగా వేసాను కదా, ఇలా మీకు ఇష్టం లేకపోతే నార్మల్గా మనం కొబ్బరి కారం తయారు చేసుకుంటాం కదా, అలాగా సపరేట్గా తయారు చేసుకొని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మూత పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. అలాగే కొద్దిగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర తరుగును వేసుకొని బాగా కలుపుకొని వేడివేడిగా అన్నంలోకి సర్వ్ చేసేసుకుందాము. చాలా రుచిగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, పిల్లలు బాగా లైక్ చేస్తారు. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.